దుద్దిర్ల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు వారి మీద ఆరోపణలు. మరి మా వివేకన్న కుటుంబం మాజీ మంత్రివర్యుల మీద ఐటీ శాఖ మంత్రివర్యుల మీద శ్రీధర్ బాబు గారి మీద ఆరోపణలను మేము ఖండిస్తున్నాం. తర్వాత శ్రీధర్ బాబు గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ మాలామానాడు సంఘాలతోని మరి ప్రెస్ మీట్లు పెట్టిపించుకుంటూ అనవసరమైన విమర్శలు చేస్తూ మరి దళితులను తప్పుదోవ పట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను వివేకాన్ని కోరుతున్నాను. ఎందుకంటే కాళేశ్వరం మరి అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి, అక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాలకు అందరూ కూడా హాజరవుతున్నారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజలు, అధికారులు అందరూ కూడా హాజరవుతున్నారు. వాళ్ళని నమ్ముకున్న దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి సరస్వతికి పూజలు చేస్తూ స్నానాలు చేసుకొని ఎవరి నమ్మకాలతో వాళ్ళు బలమైన పూజలు చేసుకుంటూ నమ్ముకొని ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోతున్నారు. దానికి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏదో గౌరవించలేదని, ఏదో స్వాగతం పలకలేదని మరి వివేక్ గారి కొడుకు వంశీ ఆ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఆరోపణలు చేస్తున్నారు. నాకు అర్థం కాలే, ఎవరి పండుగ అదే? ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఏమన్నా ఇంటి ఫంక్షనా, లేకుంటే పెంగ్లా, ప్యారంటమా? అర్థం కాలే. ఆడ పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాల కాడికి ఎవరు నమ్మకం ఉంటే అందరూ కూడా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఉన్న ప్రజలందరూ పోతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోతున్నారు, పూజలు చేసుకుంటున్నారు, మొక్కుతున్నారు, వెళ్ళొస్తున్నారు. కానీ దాంట్లో శ్రీధర్ బాబు గారికి ఇంటి ఫంక్షన్ కాదే. మరి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారు కదా, మరి అందరూ ఎంపీలు అందరూ పోతున్నారు, మరి స్నానాలు చేస్తున్నారు, తిరిగి పూజ చేసుకుంటున్నారు, వస్తున్నారు. అంతే తప్ప నన్ను ఏదో ప్రత్యేకంగా గౌరవించడేంది నాకేమో అర్థం కాలేదు. వివేకన్నా ఇది మానుకోవాలి. ఎందుకంటే దళితులను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయకండి. కొంతమంది బాల సోదరులను ఒక 2-3 రాష్ట్రంలో ఒక 100-200 మంది బాల సోదరులను తీసుకుపోయి అక్కడ ఏదో ధర్నా చేయించి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టిస్తే సరియేది కాదు అది. ఎందుకంటే 1000 కోట్లున్న వివేకన్నా నీవు ఇప్పటికి కూడా దళిత కార్డును వాడుకోవడం ఏంటి నాకు అర్థం కాలే. ఇప్పటికి కూడా మాల కార్డును వాడుకోవడం ఏంటి? అరే ఏంటిదన్నా నాకు అర్థం కాలేదు. ఇది కరెక్ట్ కాదు కదా. ఎంత అవమానం అన్నా ఇది దళితులకు కూడా. దళితులలో ఉన్నతమైన స్థానానికి ఎదిగినోడివి నువ్వు, 1000 కోట్లకు ఉన్నోడు వాడివి నువ్వు. ఎందుకన్నా ఈ దళిత కార్డును మళ్ళీ మాలమానాడు కార్డును గివ్వేందన్నా? వీళ్ళనేంది ఉపయోగించుకునేది? మళ్ళీ ఎస్సీనని ఏదో అవమానపరిచారు. ఎక్కడ అవమానపరిచిండ్రు? శ్రీధర్ బాబు గారు అవమానపరిచిండా? ఎక్కడ? అది చెప్పు నాకు. ఎక్కడనో దానికి ప్రోటోకాల్ అంటే అక్కడ ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటారు, ఎండోమెంట్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు స్వాగతం పలుకుతారు, వాళ్ళు తీసుకెళ్తారు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ. శ్రీధర్ బాబు గారు ఎట్లా క్యాబినెట్ మంత్రి ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి, 3 సార్లు మంత్రి అయినట్లా మీకు స్వాగతం పలుకుతాడు? అర్థం కాలే. వివేకన్న నీ వంశీ అన్నటోడు 30 ఏళ్ళు ఉంటాడు పిల్లాడు. మరి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా క్యాబినెట్ మంత్రి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్వాగతం పలుకుతాడా? ఇదేం పద్ధతి? అర్థం కాలేదు. మరి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఏంటిది ఆత్మగౌరవం దెబ్బతిన్నది? నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది పద్ధతి కాదు. ఇది వాస్తవాలు మాట్లాడుకుందాం. మేము కూడా అన్నా దళిత ఉద్యమం చేసినోండి, తెలంగాణ ఉద్యమం చేసినోండి, ఈ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేసినోడన్నా.
ఎక్కడ ఎందుకోసం? ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఒక దేవుణ్ణి పూజించినప్పుడు నీ నమ్మకం నీకు, నువ్వు పోయి పూజించుకోవాలి, స్నానం చేసుకోవాలి, బయలుదేరాలి. దాంట్లో ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, కాంగ్రెస్ పార్టీ, 3 సార్ల మంత్రి, క్యాబినెట్ మంత్రి, అయినా మీకు స్వాగతం పలికి స్నానాలు చేపించి మీతో పూజలు చేపిస్తాడన్నా? ఇదేం పద్ధతి? ఇదేనా? ఇది సాధ్యమేనా? ఇప్పుడు మనకో న్యాయం ఇంకోలకో న్యాయం ఉండొద్దన్నా, ఇది పద్ధతి కాదు కదా. అది మానుకోవాలని చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అన్న, ఒకవేళ శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుకొని నువ్వు 10 ఏళ్ళు ఇతర పార్టీలలో తిరిగినా, టీఆర్ఎస్ పార్టీలో 5 ఏళ్ళు తిరిగినా, 5 ఏళ్ళు బీజేపీలో తిరిగినా, మీ ఛానల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన 10 రోజుల ముందు, అసెంబ్లీ ఎన్నికల 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి నిన్ను వస్తానంటే వాళ్ళు రమ్మని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధరబాబు గారు, ఐటీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు అందరు కలిసి, మా దామోదర్ నరసింహన్న గారు, వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని నిన్ను పార్టీకి ఆహ్వానించారు. ఆయన పెద్దపల్లి మంత్రివర్యులు కాబట్టి, ఈ రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తున్నాడు కాబట్టి శ్రీధరబాబు గారు, కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి, సీనియర్ నాయకునిగా అయినా కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి రావాలని నువ్వు 10 ఏళ్ళు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసావు, బీజేపీలో పనిచేసావు, అయినా అసెంబ్లీ ఎన్నికల ముందు 10 రోజుల ముందు నిన్ను పార్టీకి నువ్వు వస్తానంటే రమ్మని చెప్పారు వీళ్ళందరూ మాట్లాడుకొని. ఇది వాస్తవం కాదా? నేను పార్టీకి రమ్మని చెప్పి మీ వివేక్ గారికి, వినోద్ అన్న గారికి ఇద్దరికి టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్లు. అసెంబ్లీలో పోటీ చేశారు, గెలిచారు. దానికి మంత్రివారులు శ్రీధరబాబు గారి శ్రమ, కష్టము, మిమ్మల్ని గెలిపియడం కోసం అయినా రిస్క్ తీసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా నీ కొడుకు వివేక్ కొడుకు ఎంపీగా వంశీ, అయినను కూడా ఎంపీ టికెట్ ఇస్తారంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు వీళ్ళందరూ మాట్లాడుకొనే నువ్వు ఖచ్చితంగా పార్టీకి నిన్ను ఆహ్వానించిన మాట ప్రకారం నీకు ఎంపీ టికెట్ కూడా నీకు కొడుకిచ్చారు. నేను పెద్దపల్లి ఎంపీగా అడిగాను, పెడమర్తి రవి ఎంపీగా అడిగాడు, చాలామంది కూడా మరి ఎంపీగా అడిగారు. అయినా వీళ్ళందరినీ సీనియర్లను, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళను, కాంగ్రెస్ పార్టీలో 2014 నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా, జేసీ చైర్మన్గా అందరూ టీఆర్ఎస్కి పోయినా నేను కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, కొప్పుల రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీధరబాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ నరసింహన్న గారు, జానారెడ్డి సారు, మా పొన్నం వీళ్ళందరూ కలిసి నన్ను పార్టీకి ఆహ్వానించారు కాబట్టి పార్టీకి వచ్చాను. మరి 2014 నుంచి ఇప్పటిదాకా మేము కూడా పనిచేసాం కదన్నా. మేము ఎంపీ టికెట్ అయినా మమ్మల్ని కాదని మేము పార్టీని గౌరవించాం, పార్టీకి కట్టుబడి ఉన్నాం, హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధరబాబు గారు వీళ్ళందరూ చెప్పిన మాట కట్టుబడి ఉండి మేము పోటీ నుంచి తప్పుకొని నీ కొడుకు ఎంపీ టికెట్ వంశీకి ఎంపీ టికెట్ ఇస్తే మేము ఓకే అని చెప్పి ఊరుకున్నాము. మేము సీనియర్లమై ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి, అదే నీ కొడుకు నువ్వు బీజేపీలో ఉన్నావు, అప్పటికి నీ కొడుకు అసలు కాంగ్రెస్ పార్టీ కాదు. అయినా కూడా శ్రీధరబాబు గారు, ఐటీ మంత్రివర్యులు, సీఎం గారు అనుకొని టికెట్ నీ కొడుకు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? మరి ఆనాడే నిన్ను అంటే నేను ఆనాడే వద్దు అని అనుకుంటే ఇవ్వపోదురు కదా. ఆయన మిమ్మల్ని అవమానపరిచాడా? శ్రీధరబాబు గారు అవమానపరిచాడా? అయినా ఒకవేళ నీ మీద కోపమే ఉంటే, నీ మీద వ్యతిరేకతనే ఉంటే మీ ఇద్దరికి కూడా, మీ ఇద్దరు అన్నదమ్ములకు టికెట్ రావు. వినోద్ అన్నకు రాదు, నీకు రాదు.
వంశీకి కూడా ఎంపీ టికెట్ రాదు ఒకవేళ పట్టుకొని కూర్చుంటే. కానీ మమ్మల్ని అందరిని ఒప్పించాడు. అటు పిడమర్తి రవిని వరంగల్ నుండి ఒప్పించాడు, ఇటు నన్ను ఒప్పించాడు. ఎట్టి పరిస్థితుల్లో వద్దు, ఈ ఒక్కసారి ఆగండి అని చెప్పి మమ్మల్ని ఒప్పించాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంటికి పిలిపించుకొని వద్దు కాంతం, ఈసారి ఆగండి, వివేక్ కొడుకు ఇస్తున్నాము అని చెప్పి టికెట్ ఇచ్చిండ్రు. మరి ఎక్కడ అవమానపరిచిండ్రన్న నాకు అర్థం కాలే. ఇంట్లో మీ ఒక్క ఇంట్లోనే ఇద్దరికి, నువ్వు బీజేపీకి పోయినా టీఆర్ఎస్ పార్టీ తిరిగి వచ్చినా 10 ఏళ్ళు బయట పోయినా నీ ఛానల్ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించినా 10 రోజుల ముందతే తీసుకొని ఇద్దరు ఎమ్మెల్యేలు చేసారు, నీ కొడుకుని ఎంపీని చేసారు. ఇంకెక్కడన్నా అన్యాయం జరిగిందన్నా, ఇంకెక్కడ అవమానపరిచిందన్న నాకు అర్థం కాలే. ఎంపీగా వంశీని 50,000 మెజార్టీతోని మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి గెలిపించారు. 50,000 మొత్తం పార్లమెంట్ అంతా భుజస్కంధాల మీద వేసుకొని పార్లమెంటు మొత్తం తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడి రాత్రి పగలు తిరిగి 50,000 మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిపించాడు వంశీని. ఇది వాస్తవం కాదా వివేకన్న? మరి ఎట్లా అవమానపరిచినట్టు ఇది నాకు అర్థం కాలే. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలన్నా, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంత నీకు నీతి నిజాయితీ లేదంటే ఏమన్నట్టేనా? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, కాక గుడిసెల వెంకటస్వామి కాక పెద్ద అయినా పాపం సత్య సర్గాలు ఉన్నాడు, ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయనకు ఎప్పుడు కూడా మేము ప్రార్థించుకుంటాం. కానీ నీవు ఆయన బతికినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చనిపోయాడు. కానీ నువ్వేందన్నా మా కాక గుడిసెల వెంకటస్వామి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే గుడిసెల వెంకటస్వామి గారు. కానీ నువ్వేం చేశావు కాంగ్రెస్ పార్టీలో? నీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ 2014 టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయావు. నీకేమి నీతి నిజాయితీ ఉన్నది? నీకు లక్ష్యం ఎక్కడ ఉంది? టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయావు, ఆ తర్వాత బీజేపీ పార్టీకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏది? అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మా శ్రీధర్ బాబు గారిని రాష్ట్ర మంత్రి వాళ్ళని బదనం చేయాలా, తిట్టువని చెప్తే తిరుగుతున్నామా, లేకుంటే బీజేపీ వాళ్ళు తిట్టువని చెప్తే తిరుగుతున్నామా? అంటే బదనం చేయండి ఒక క్యాబినెట్ మంత్రిని అని చెప్పి శ్రీధరబాబు గారిని బదనం చేయమండి. దీని వెనుక ఏదో పెద్ద బలమైన కారణం ఉంది. అయితే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి నిన్ను ప్రోత్సహిస్తున్నట్టున్నారు. అంటే నువ్వు ఇట్లా మళ్ళా మరి బీజేపీగా టీఆర్ఎస్కో పోదామని ఇట్లా ప్రయత్నం చేస్తున్నావా? అర్థం కాలి. దానికోసం శ్రీధరబాబు గారిని ఎందుకు తిట్టుడన్నా? పోతే నీ ఇష్టం పో, కానీ దానికోసం ఎందుకన్నా? అది అర్థం కాలి. నీకు ఇంత రిస్క్ తీసుకొని నీ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు చేసిండు, ఎంపీని చేసిండు శ్రీధరబాబు గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు. ఒకవేళ ఆయన అనుకుంటే నీకు మొన్న అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు 10 రోజుల ముందే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే 10 ఏళ్ళు బయట తిరిగి 10 ఏళ్ళు ఖర్చు పెట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీ తిట్టినా కూడా నీ ఛానల్ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసింది కూడా, అయినా ఎక్స్క్యూజ్ చేసిర్రు, నిన్ను క్షమించిర్రు. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానంటే రమ్మని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదన్నా, కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి నాయకత్వం వహించింది. అన్ని వర్గాలకు కూడా, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే నిన్ను తీసుకున్నారు మళ్ళా ఏ పార్టీలో తిరిగినా. అది గుర్తుపెట్టుకోవాలి. కాక ముఖం చూసి వెంకటస్వామి కాక ముఖం చూసి తప్పకుండా ఆయన కుమారుడిగా మళ్ళీ పార్టీకి నిన్ను రమ్మని చెప్పారు. గదిగాని దాన్ని గుర్తుపెట్టుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లుంటుందన్నా? మాలమానవులతో ప్రెస్ మీట్ పెట్టించావు, దండా వేయించావు, ఇదే పద్ధతి. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే మీ ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ రాపో, నీ కొడుకు ఎంపీ టికెట్ రాపో. ఇదేం పద్ధతి? అది మార్చుకోవాలని అంటున్నా. ఈ సందర్భంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. శ్రీధర్ బాబు గారికి అంటే ఇంకో విషయం కూడా, అంటే వర్గీకరణ చేస్తే కోపం వచ్చిందా? నీకేంది అర్థం కాలే. ఈలో వర్గీకరణ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే హైకమాండ్, మా సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుకొని
వర్గీకరణ చేయాలి. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ సామాజిక వర్గాలకి, ఎస్సీలలో, దళితులలో, ఈ సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, ఆ ఉపకులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆలోచన చేసి 30 ఏళ్ల పోరాటం, 30 ఏళ్ల నుంచి మీరు ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి, వర్గీకరణ చేయాలని చెప్పి హైకమాండ్ ఆలోచించి, హైకమాండ్ ఆదేశాల మేరకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మా శ్రీధర్ బాబు గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆలోచించి, దామోదర్ నరసింహన్ వీళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని వర్గీకరణ చేసిండ్రు. అంటే ఆ వర్గీకరణ అయినది కూడా కోపమా? దాంట్లో కీలక పాత్ర శ్రీధర్ బాబు గారిది ఉన్నది అని అదిగిట కోపమా నీకు? దళితులలో అన్ని వర్గాలకు కూడా సామాజిక వర్గం జరగాల, సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. దళితులలో 59 కులాలకు వర్గీకరణ మూలంగా న్యాయం జరుగుతుంది, అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో వర్గీకరణ చేసిందన్నా. అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? వర్గీకరణకు కీలక పాత్ర వహించుండు శ్రీధర్ బాబు గారని ఆ కోపమా నీకు? అది అర్థం కాలే. అది కాదు, వాళ్ళు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, తోటి మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ సామాజిక వర్గానికి, ఈ సామాజిక వర్గ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, దళితులకు సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలని ఆలోచనతోనే వర్గీకరణ చేసిండ్రు. అది తప్పేంటి? అది మనసులో పెట్టుకొని మరి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని మీద నువ్వు కక్ష కట్టి నువ్వు మరి తప్పుడు ప్రచారం చేపిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీని అవమానించినట్టే. అయినా మీకు స్వాగతం పలుకుతాడు. అది అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, అక్కడ వాళ్ళు చూసుకుంటారు అధికారులు. మంత్రిది ఏముంటుంది అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా, ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమకారులకు వెన్నంటుండి అందరినీ ప్రోత్సహించి మీరు ఉద్యమాలు చేయండి అని చెప్పి అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. కేసులలో కూడా సహకరించాడు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నాడు, కేసులలో కూడా సహకరించి కేసులు లేకుండా చేశాడు. అనేక రకాలుగా ఆర్థికంగా అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ విద్యార్థి నాయకులకు అందరికి కూడా సహకరించి ఉద్యమాన్ని చేయించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిందే అని చెప్పి ఎనుకుండి ఉద్యమం నడిపించినటువంటి నాయకుడే మరి శ్రీధర్ బాబు గారు. ఆనాడు మంత్రి, ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఎన్నో రాత్రులు కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. ఇంటికి తెప్పించుకొని ఖచ్చితంగా ఉద్యమం మీరు వెయ్యండి, మీకు వెన్నంటుంటే నేను అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ విద్యార్థి నాయకులను అందరినీ ప్రోత్సహించి కేసులలో కూడా కేసులు కాకుండా చూశాడు, ఉద్యమాలు చేయించాడు, దానికి అన్ని రకాలుగా సహకరించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు ఆయన తెలంగాణ ఉద్యమకారులకు సహకరించి వెన్నంటుండి పోరాటాలు చేయించాడు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలను, మైనార్టీలను ప్రోత్సహించాడు. ఎక్కువ శాతం వాళ్ళకు వెన్నంటున్నాడు. ఉద్యమాలు నడిచినంటే ఆయన సహకారం లేకుండా ఉద్యమాలు జరగలే. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడిగితే తెలుస్తుంది కదా, తెలంగాణ ఉద్యమకాలను కూర్చొని పెట్టి అడిగితే తెలుస్తుంది కదా. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించిన నాయకుడు, ఇలా వర్గీకరణ చేయడానికి కీలక పాత్ర వహించిన నాయకుడు, ఇలా నీ కొడుకు ఎంపీని చేసిన నాయకుడు, మిమ్మల్ని ఇద్దరు ఎమ్మెల్యేలను చేసిన నాయకుడు శ్రీధర్ బాబు గారు. మరి అటువంటి దేవుని లాంటి వ్యక్తిని విమర్శించడం సరైనది కాదు. దళితులను తప్పుదో బట్టి ఎక్కువ, నీ యొక్క కుటుంబం గురించి దళితులందరినీ తప్పు పట్టించకు. మరి నువ్వేం మనసులో పెట్టుకొని చేస్తున్నావో, ఏం మనసులో పెట్టుకొని చేస్తున్నావో అది అర్థం కాదు. కానీ నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నిటిని డిస్కస్ చెయ్యను. నేను ఇప్పుడు మాట్లాడను. ఇది ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. నీ మీద కోపం ఏం లేదు మాకు. కానీ నీవు దళితులను తప్పుదో బట్టియకు, మాలలను కూడా తప్పుదో బట్టియకు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో దళితులందరూ కూడా శ్రీధర్ బాబు గారికి వెన్నంటుంటారు, బీసీలందరూ కూడా వెన్నంటుంటారు, శ్రీధర్ బాబు గారికి అంతగా ఉంటారు. అది గుర్తుపెట్టుకో, ఎప్పటికీ మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.